వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. ఇక డీటెయిల్స్ చూస్తే పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రకు వ్యతిరేకంగా మేడ్చల్ చెక్ పోస్ట్ లోని పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మేడ్చల్ చెక్ పోస్ట్ లోని జాతీయ రహదారి నుండి ఇండస్ట్రియల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ కార్మిక శాఖ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ షాంబీపూర్ రాజు, మల్కజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డిలు పాల్గొని పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్రను వ్యతిరేకించారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో లక్షలాది మంది కార్మికులను రోడ్డున పడేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందన్నారు. పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితే ఇక్కడి కార్మికులకు 20% ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లారెడ్డి గారి నాయకత్వం రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. సీఎం 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 ఇంటి పాలసీ సీఎం వండి వైఖరి, ఇంటి పాలసీ సీఎం వండి వైఖరి, ఇంటి పాలసీ సీఎం వండి వైఖరి. సీఎం ఇంటి పాలసీ, ఇంటి పాలసీ రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఇంటి పాలసీ రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఇంటి పాలసీ మొండి వైఖరి సంధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఎక్కడ కూడా పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీసే పరిస్థితిలో వాళ్ళు పరిపాలిస్తున్నారు. వాళ్ళకి ఎవరికి కూడా అవగాహన కూడా లేదు. వాళ్ళు సడన్గా ప్రభుత్వం వచ్చేసింది, వాళ్ళకి పరిపాలన కూడా చేతనైతలేదు. ఇప్పుడు పాలసీ తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ భూములన్నీ అమ్మే పాలసీ తీసుకొచ్చారు. ఇండస్ట్రీ అంటే రింగ్ రోడ్ లోపల ఉన్నాయి, మొదటి సంది ఉన్నాయి, అప్పుడు బయట ఉండే అవుట్స్కట్లో ఉండే, అప్పుడు ఇండస్ట్రీ పెట్టి తప్పు లేదు. కానీ వాళ్ళంతా ఇండస్ట్రీ అంతా ఇప్పుడు బయటికి తీసుకుపోయి వాళ్ళకి మంచిగా ఒక పర్మిషన్ ఇచ్చి అమ్ముకోమని మల్టిపుల్ జోన్ చేసి వాళ్ళకి చేస్తే అక్కడ ఉన్న లక్షలాది మంది కార్మికుల పరిస్థితి ఏంది? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇళ్ళ కిరాయిలు కడుతున్నారు, వాళ్ళు ఇళ్ళ ఇండస్ట్రియల్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు మేడ్చల్ 113 ఎకరాలు ఉన్నాయి, పెద్ద ఇండస్ట్రియల్ ఉంది. కొన్ని 30, 40, 50 ఏళ్ళ సందర్లో పనిచేస్తున్నారు కార్మికులంతా కూడా. ఇక్కడనే ఇల్లు తీసుకొని కిరాయికుంటున్నారు, వాళ్ళ పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకుంటే బతుకుతున్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఈ ఇండస్ట్రీ ఆయన పోయేటాడు, ఇక్కడ మంచిగా ₹1,00,000 గజం వస్తుంది, బయట పోయి కొట్టాడు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి కావాలంటే మీరు కూడా ఒక పాలసీ చేయండి. ఇప్పుడు అమ్ముతున్నావు కదా, 20% కార్మికులకి ఇవ్వండి. కార్మికులను మొత్తం రోడ్డు మీద పడుతున్నది. అమ్మిన దాంట్లో 20% కార్మికులకు కూడా పెట్టండి. ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కదా. అప్పుడు ఫ్రీ అలాట్మెంట్ అయిన ల్యాండ్లు ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పెట్టమని, ఉపాధి కల్పించమని ఇవన్నీ పెట్టిన ల్యాండ్ ఎవరికేమి ఇవ్వకుండా కార్మికులను మొత్తం లక్షలాది మంది కార్మికులను అంతా రోడ్డు మీద పెట్టినప్పుడు, మా కేసీఆర్ ఉన్నప్పుడు కార్మికులను కడుపులో పెట్టుకొని కాపాడిండు. ఒక 25 లక్షల మంది, నేను కార్యక్రమ మంత్రి ఉన్నప్పుడు 25 లక్షల మంది మన దగ్గర 15-16 రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి కార్మికులంతా మన దేశంకి వెళ్ళి అంతా వచ్చి మన తరపు పనిచేస్తారు. ఇప్పుడు ఉన్న కార్మికులను, మన తెలంగాణ కార్మికులను ఏళ్ళ సంది జ్యేష్ఠులంతా రోడ్డు మీద పడేసి, ఒక్కటి కాదు రోడ్డు మీద పడేసి కార్మికులు రోడ్డు పడ్డారు, వ్యాపారస్తులు రోడ్డు మీద పడ్డారు. ఎవరికి రియల్ ఎస్టేట్ పుట్టుపడిపోయింది. మొత్తానికి కాంగ్రెస్ వాళ్ళ జేబులు మాత్రం ఫుల్. ఇది నడిచే ప్రభుత్వం కాదు. తప్పకుండా ఇది అంతా రద్దు చేయాలి. పాలసీ
ఈ ఇండస్ట్రియల్ అమ్మే భూములన్నీ కూడా 9,200 ఎకరాలు. అది మామూలు విషయం కాదు, లక్షల కోట్లు ఇదంతా స్కామ్ కింద జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా మానుకోవాలి, రద్దు చేయాలి. ఇండస్ట్రీ భూములు అమ్మేది కార్మికులంతా కూడా ఏకంగా పెద్ద ఎత్తున ధర్నా చేయాలని కూడా మీ అందరూ. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బైరం నగర రాజానగరం ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నూతన సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వర్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర్ రాజు, ముఖ్యంగా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాజనగరం గ్రామ ప్రజలు, బైరానగర్ గ్రామ ప్రజలు, అదేవిధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు గారు, అదేవిధంగా మా మాజీ ఎంపీపీ గారు అశోక్ గారు, మిగతా మా గ్రామ శాఖ అధ్యక్షులు కొనలపాక గ్రామ శాఖ విజేందర్ రెడ్డి గారు, ఇంకా ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను టికెట్ ఇచ్చి ఏకగ్రీవంగా, ఎందుకంటే మా బీర్ల ఐలన్న గారు ప్రభుత్వ విప్పు, ఆయన సెలవుతోటి ఏకగ్రీవంగా నన్ను ఎన్నిక చేసినందుకు నాకు అందరి తరపున, ఈ 2 గ్రామాల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా ఈ 2 గ్రామాలను కూడా 2 కళ్ళలాగా చూసుకుంటూ అన్ని విధాలుగా అన్నగారి సెలవుతోటి, మన బీర్ల ఐలన్న గారు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మా నాయకులతో సహకారంతో, ఆ 2 గ్రామాల ప్రజలతోటి, వార్డు మెంబర్లతోటి అందరి సహకారంతో మా విలేజ్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోతానని చెప్పి నా యొక్క మనవి. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందుతారని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు తాజా మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్ జోక్యం చేశారు. ఆయన నేడు కొలనుపాకలో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ముఖ్యంగా ప్రజా పాలనను 6 గ్యారంటీల పట్ల ప్రజల సంతృప్తి చెందుతున్నారని అన్నారు. ఆలేరు మండలంలో నూతన గ్రామ పంచాయతీ బైరం నగర్ కు కాంగ్రెస్ అభ్యర్థి కంపరాజు వెంకటేశ్వర్ రాజుతో పాటు 8 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాజానగర్, బైరం నగర్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లను కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కైవసం చేసుకోబోతా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలకు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ 6 గ్యారంటీలు అమలు చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఇంతకుముందుకు రోడ్ల సమస్య కానీ, నీటి సమస్య కానీ, ఇంకేమైనా సమస్యలు, పెద్ద సమస్యలు ఉంటే కూడా గడిచిన 23 నెలల్లోనే స్థానిక ఎమ్మెల్యే గారు బీర్ల ఐలయ్య గారు మా నియోజకవర్గం మొత్తం కూడా సస్యశ్యామలం చేసి రోడ్లు కానీ, ఈరోజు మా కొలనుపాకన చూసుకుంటే అక్కడ పెద్దవాగు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ అన్ని విధాలా కూడా అన్ని గ్రామాలను అభివృద్ధి పదంలో నడుపుతా ఉన్నాడు. 23 నెలల్లోనే మినిమం 7,000 కోట్ల రూపాయలు మన నియోజకవర్గాన్ని తెచ్చి అనేక విధాలుగా గ్రామాలను అభివృద్ధి చెందుతా ఉన్నాడు. కాబట్టే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. గెలిపిస్తే ఇక్కడ సర్పంచ్లే పట్టుకొమ్మలు కాబట్టి, రాష్ట్రానికి పట్టుకొమ్మలు కాబట్టి ఇక్కడ సర్పంచ్ గారు ఉంటే మన ఊరు కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఊర్లలో కూడా ఆ నియోజకవర్గం మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేయండి. మా ఆలేరు మండలంలో దాదాపు 16 గ్రామ పంచాయతీలోకి అన్ని గ్రామాలు కూడా క్లీన్ స్వీప్ చేసి ఐలన్న గారికి బహుమతిగా ఇస్తాం. ఎందుకంటే ఐలన్న గారు 24 గంటల్లో 18 గంటల నుండి 20 గంటల టైం మొత్తం కూడా ప్రజల గురించి అనేక రకాలుగా వచ్చి అన్నను ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి మా బీర్ల ఐలయ్య గారు. బీర్ల ఐలయ్య గారిని చూసి ప్రజలే చెప్తా ఉన్నారు, మీరు నిలబెట్టకపోయినా, వాళ్ళు నిలబెట్టకపోయినా ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆదుకున్న నిలబెడతాం, ఎటువంటి మన సర్పంచులను గెలిపిస్తామని ప్రజలే ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఉచిత బస్సు కానివ్వండి, 200 యూనిట్ల కరెంటు బిల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డు కానీ, ఆరోగ్యశ్రీ కానీ అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సీఎంఆర్ రిలీఫ్ కానివ్వండి, అన్ని విధాలు కూడా మా ఆలేరు నియోజకవర్గం ముందు ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉంది. అలాగే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా ఇప్పటికీ 4,000 దాకా దాదాపు 4,000 ఇండ్లు నియోజకవర్గం మొత్తం ఇచ్చామా. ఆలేరు మండలానికి ఒక 500 ఇండ్లు ఇచ్చాము. ఇంకా 500 ఇండ్లు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు అయిపోగానే 600 అయినా 100-150 అయినా ప్రతి బీదోనికి ఇల్లు ఇవ్వాలి, ప్రతి బీదోనికి అన్నం పెట్టాలి, ప్రతి బీదోనికి రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి బీదోనికి కరెంట్ ఉండాలి. ఉన్నోడు లేనోడు అనే ఉద్దేశం ఉండొద్దు, కంపల్సరీ ఉన్నోడితోటి లేనోడు ఉండాలి, కంపల్సరీ ఉన్నోడు స్థాయితోటి లేనోడు ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలి, మా అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం. బైరం నగరం గ్రామం
అంటే బైరనగరం రాజనగరం కలిపి ఒకటే గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది నూతనంగా. ఆ యొక్క ప్రజలు కూడా ఎమ్మెల్యే గారి అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కంపరాజు వెంకటేశ్వరరాజు గారిని ఏకగ్రీవం చేసినందుకు అక్కడ బైరం నగర్ ప్రజలకు కానీ రాజనగరం ప్రజలకు కానీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అభివృద్ధిని 2 గ్రామాల అభివృద్ధిని ఐలయ్య గారి చేత అభివృద్ధి చేసుకుంటూ పోయేద్దామని తెలియజేస్తా ఉన్నాం. వరంగల్ రామన్నపేట బొడ్రాయి వద్ద మద్యం మత్తులో మామపై అల్లుడు కత్తితో దాడి చేయగా ఆత్మరక్షణ నిమిత్తం అల్లుడిని కత్తితో పొడిచిన మామ. దాడిలో తీవ్రంగా గాయపడిన మామ అల్లులు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్, మడ్డెవాడ పోలీసులు తీవ్రంగా గాయపడిన మామ అల్లులను ఎంజీఎం ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సంవత్సరం కొట్టుకుంటా వచ్చిండు. తర్వాత ఆమె ఇంకొకళ్ళు వచ్చిండు కొట్టుకుంటా. ఇంటికాడనే ఇక్కడ కాలేసి తొక్కిండంట. తప్పించుకుని వచ్చేసింది. పక్కన ఆమెకు చెప్పి ఫోన్ చేయమని చెప్పిందంట. చేసింది. చెల్లి వస్తాను చూడు బయట అంటే ఇటు మా ఆయన పోయిండు, అటు మా డాడీ వెళ్ళిండు. అంతలో మా చెల్లి వచ్చేసింది. ఆయన అక్కడ కూర్చుని ఇప్పుడు ఎందుకు వెళ్ళి చేస్తున్నాము, లేదంటే రేపు పొద్దున మాట్లాడుకుందాము అని డాడీ అన్నాడు. మా అన్న అంది ఇప్పుడేం మాట్లాడేది ఏం లేదు మీతో మాట్లాడేది అని బాగా మీదకి వచ్చింది. ఎందుకు ఇట్లా చెప్తామని సడన్గా ఆయన జేబులో కత్తుంది మాకు తెలియదు. తీసేయండి వచ్చేసింది. మా డాడీ ఇద్దరు ఆడుతుంది ప్లాన్ ఇచ్చింది. లేదు సార్ ఆయన గొడవ పెడితేనే గొడవ చేస్తాను, లేకపోతే లేదు మంచిగానే ఉంటాడు సార్. మంచిగా ఉంటే మంచిగానే ఉంటాడు. ఇక తాగుతేనే అంత పిచ్చి పిచ్చి చేస్తాడు. 2019 లైన్ సార్. ఒక పాప బాబు. పాప స్కూల్కి పోతుంది. బాబు పక్కాగా నామినేషన్ల ప్రక్రియ చేపట్టాలని ఎన్నికల సంఘం నియామకాలను పాటించాలని సాధారణ పరిశీలకులు భారతీ కల్పతి నాయక్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతీ కల్పతి నాయక్ బుధవారం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. రామాయంపేట నర్సింగ్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం నూతన గ్రామ పంచాయతీ బైరం నగర్ సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వరరాజును వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాజానగరం బైరం నగర్ ప్రజలకు ఏకగ్రీవానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చలువతో గ్రామాన్ని అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పారు. రేపు జరగబోయే 11వ తారీఖు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలకి ముందుగా మా ఆలేరు మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మా 16 గ్రామాలకు గ్రామ సర్పంచుల్ని పోటాపోటీగా మేమంటే మేము అన్నట్టుగా పోటాపోటీగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ముందుగా మా రాజనగరం మరియు బైరాన్ నగరం ప్రజలు అందరూ కలిసి మన రాజనగరం కంపరాజు వెంకటేశ్వరరావుని ఏకంగా ఎన్నుకున్నందుకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే మొదటగా గ్రామ పంచాయతీ వచ్చింది బైరాన్ నగర్ కాబట్టి నా బైరాన్ నగర్ వాళ్ళు కానీ రాజనగర్ వాళ్ళు కానీ మూకుమ్మడిగా ఏకంగా చేసినారు. అందుకు సహకరించిన మా మండల నాయకులకి, మా బేలైన గారికి, మా గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లో
కాంగ్రెస్ పార్టీ అంటేనే బీర్ల ఐలన్న అనే పద్ధతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరూ 16 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుంటానికి అందరూ మూకుమ్మడిగా కాంగ్రెస్ అభ్యర్థుల్ని మేము అందరం తీసుకొని పోయి ఐలన్నకు గిఫ్ట్గా ఇస్తాము. ఎందుకంటే అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని అందరూ చూస్తున్నారు కాబట్టి మా 23 నెలల్లో సన్న బియ్యం కానీ రేషన్ కార్డులు కానీ అన్ని జనాలు పోతే ఓట్లాడతానికి పోతే అలా మీకే ఓటేస్తాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి వేస్తాం అన్నీ చెప్తారు తప్ప బీఆర్ఎస్ అనేది కనుమరుగైపోయింది. అసలు ఆ పేరే ఎత్తలేదు. కొత్త గ్రామ పంచాయతీకి మా బీఎల్ఎన్ గారి సహకారంతో 13 లక్షలు ఆల్రెడీ ఇస్తానని మాట ఇచ్చిండు. ఇంకొక 10 లక్షలు ఇచ్చి మా బైరానగర్ కానీ రాజనగర్ కానీ పెద్ద ఎత్తున మన అభివృద్ధి చేస్తాం. మళ్ళీ బైరానగర్ గ్రామం మన డ్యామ్ కూడా ఇది మన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా వేయించుకొని ఐలన్న గారి సహకారంతో అభివృద్ధి చేసుకొని ముందు పోతాం. ఎందుకంటే మాకు సంతోషంగా ఉంది. మాకు ఏకగ్రీవంగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దత్తా జయంతి సందర్భంగా మల్కజ్గిరి వాణినగర్ లోని శ్రీ విజయ వినాయక దేవస్థానంలో దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకారాలు, పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. దేవస్థానానికి చేరుకున్న ఆయనకు ఆలయ పూజారులు మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక ఆశీర్వాదం అందించారు. అందరికీ దర్శనం అందరికీ దర్శనం ఇప్పిస్తాం. శిక్ష వేయడానికి స్వామి ముందు అమ్మ దర్శనం చేస్తాం జరగాలి. వాలంటీర్ ఫ్రెండ్ పంతులు ఏట్రా వెనకరా అటు పోరా స్వామి. అటుపో నువ్వు బుధవారం మహిళా శిశువు దివ్యాంగుల వయోవృద్ధుల మరియు ట్రాన్స్జెండర్స్ పర్సన్ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలను మెదక్లోని స్టేడియంలో జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నారని, అలాగే ఉద్యోగ మరియు ఉపాధి అవకాశాలను వారికి అనుగుణంగా మలుచుకొని వాటిలో విజయాలను సాధించాలని కోరారు. జిల్లాలో దివ్యాంగులకు ఏ విధమైన సమస్యలు ఉన్నా వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని, అలాగే దివ్యాంగులు అందరూ కూడా అధైర్యపడకుండా వారికి నైపుణ్యత ఉన్నటువంటి రంగాల్లో రాణించాలని తెలియజేశారు.